హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూకే R2322 బీటెక్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా విత్ టిప్స్ పాసింగ్ ఇవన్నీ కూడా చెప్దామని చెప్పేసి చేయడం జరిగింది. ఇందులో షార్ట్ ఎస్ఏలు రెండు ఉంటాయి. సో ఇందులో యూనిట్ 1 చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఓవర్ వ్యూ గురించి ఇచ్చాడు కదా. అందుట్లో వచ్చేసరికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో ముందుగా మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇక దాంట్లో ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు, ఎస్ఏ క్వశ్చన్ కూడా ఇస్తాడు. సో ఇక ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎస్ఏ క్వశ్చన్ డిస్క్రైబ్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ వాట్ ఆర్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతాడు. ఇక షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఇంకోటి వాట్ ఈజ్ మల్టీ టాస్కింగ్, వాట్ ఈజ్ మల్టీ ప్రాసెసింగ్ అని అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్లో దాన్ని అదే క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసరికి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అడిగేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక తర్వాత అందుట్లో వచ్చేసరికి ఇక షార్ట్ క్వశ్చన్స్ రైట్ సమ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఇంకోటి హౌ డూ యూ బిల్డ్ అండ్ బూట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ఇంకా షార్ట్ క్వశ్చన్స్ ఇందులో వచ్చేసరికి సిస్టమ్ కాల్స్ మీద వాట్ ఈజ్ సిస్టమ్ కాల్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో రైట్ సమ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి సో రైట్ సమ్ నేమ్స్ అని చెప్పి అడుగుతాడు. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకుంటే ప్రాసెస్ మేనేజ్మెంట్స్ థ్రెడ్స్ వాటి మీద వచ్చేసరికి చూసుకుంటే, సో ప్రాసెస్ మేనేజ్మెంట్లో వాట్ ఈజ్ ఏ ప్రాసెస్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేదా షార్ట్ క్వశ్చన్లో డిఫైన్ స్టేట్, డిఫైన్ ట్రాన్సిషన్ అని అడుగుతాడు. ఇక తర్వాత దాంట్లో ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అండ్ ఇట్స్ అల్గారిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత షార్ట్ క్వశ్చన్ ఇంకోటి ఎలా ఉంటుందంటే దాని మీద కాంటెక్స్ట్ స్విచ్చింగ్, డిఫైన్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత మల్టీ థ్రెడింగ్ షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే స్టేట్ సమ్ లైబ్రరీస్ ఆఫ్ థ్రెడ్స్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే స్టేట్ సమ్ థ్రెడ్ లైబ్రరీస్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ థ్రెడ్డింగ్ ఇష్యూస్ అక్కర్ ఇన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో హౌ డూ యూ షెడ్యూల్ ఏ సిపియు అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 2. ఇక యూనిట్ 3లో సింక్రోనైజేషన్ ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ సింక్రోనైజేషన్ అండ్ ఇట్స్ టెక్నిక్స్. షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ సింక్రోనైజేషన్ ప్రాసెస్, వాట్ ఈస్ మెంట్ బై అని చెప్పేసి కూడా అడుగుతాడు. ఇక ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ సెమీఫోర్స్, వాట్ ఆర్ సెమీఫోర్స్, లేకపోతే వాట్ ఆర్ మానిటర్స్. ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి కూడా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెమాఫోర్స్ అండ్ మానిటర్స్ అని చెప్పేసి ఏబి కింద ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇందులో వాట్ ఈస్ మ్యూటెక్స్ లాక్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ డెడ్ లాక్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై డెడ్ లాక్ క్యారెక్టరైజేషన్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఏ క్వశ్చన్స్లోకి వచ్చేసరికి డిఫైన్ మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్ లాక్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే హౌ డూ యూ ప్రివెంట్ డెడ్ లాక్ అని చెప్పేసి అడుగుతాడు. ఆర్ దేర్ ఎనీ రికవరీ ప్రాసెస్ ఫ్రమ్ డెడ్ లాక్ అని చెప్పేసి దాని గురించి అడుగుతాడు. ఇక యూనిట్ 4 మెమరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ మెంట్ బై మెమరీ మేనేజ్మెంట్ అని అడుగుతాడు. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ వాట్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇంకో షార్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మెంట్ బై మెమరీ అలొకేషన్, లేకపోతే వాట్ ఈస్ మెంట్ బై డీఅలొకేషన్ అని అడుగుతాడు. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుంది డిస్క్రైబ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ మెమరీ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ మెంట్ బై ఫ్రాగ్మెంటేషన్ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ ఎలా ఉంటుంది వాట్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్,
ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిఫైన్ పేజింగ్ లేకపోతే డిఫైన్ సెగ్మెంటేషన్ అని షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్ అని ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. ఇక షార్ట్ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ విర్చువల్ మెమరీ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై విర్చువల్ మెమరీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజ్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి యూనిట్ 4లో ఇంకా షార్ట్ క్వశ్చన్ ఏమడుగు దానికి ఛాన్స్ ఉంటుందంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కాపీ ఆన్ రైట్, దాని గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హెచ్డిడి షెడ్యూలింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే గివ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఏదైతే ఉంటుందో ఫైల్ సిస్టమ్స్లో ఇందులో మొత్తం కూడా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ వీటి గురించే ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే షార్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ ఫైల్ సిస్టమ్, లేదా వాట్ ఈజ్ మెంట్ బై ఫైల్ సిస్టమ్. ఎస్ఏ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ ఫైల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఏ క్వశ్చన్ డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ యాక్సెస్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ ఫైల్ అలొకేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతాడు ఎస్ఏ క్వశ్చన్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతాడు. లేకపోతే షార్ట్ క్వశ్చన్ రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే దాన్ని ఎస్ఐ క్వశ్చన్ కింద వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి అడిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో నాకు తెలిసి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ ఐఓ షెడ్యూలింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అల్గారిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐఓ బఫరింగ్ అండ్ క్యాషింగ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐఓ ఇంటర్ఫేసెస్ అండ్ డివైజెస్ అని చెప్పేసి అడిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నాకు తెలిసి విత్ ఇన్ ద సిలబస్ కనుక అయినట్టయితే అవే దిప్పుతాడు, లేకపోతే మీరు బ్లైండ్గా ఇచ్చేసేటవి. ఇక తర్వాత అందుట్లో నాకు తెలిసి సెక్యూరిటీలో వాట్ ఈజ్ ఎన్క్రిప్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెడ్స్ అని చెప్పేసి అడిగేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక ఇందుట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు షేర్ ఏ ఫైల్ యూజింగ్ ద ఫైల్ షేరింగ్ మెథడ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్సు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 యూనిట్స్ సంబంధించింది ఇదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.